2024 అక్టోబర్లో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా బురిలంక గ్రామంలో వివాహిత రౌతు కస్తూరి సామూహిక హత్య కేసులో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 4 నిందితులకు జీవిత ఖైదుతో పాటు 6,000 జరిమానా విధించింది. బురిలంక గ్రామానికి చెందిన దేవర యేసు, వెలుబొడి ప్రవీణ్, లోకిన జయప్రసాద్, పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి సురేష్ కలిసి నర్సరీలో కస్తూరిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును విచారించిన 4వ అదనపు జ్యుడిషియల్ కోర్టు న్యాయమూర్తి వై బెనం నాయుడు వాదోపవాదనల అనంతరం 4 నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. 2024ని మనకి కడియంలో ఒక హీనస్ క్రైమ్ అయింది. దాంట్లో ఒక వివాహితని ఒక 4 కుర్రాళ్ళు కలిసి రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది. సో దాంట్లో మొదట అది మిస్సింగ్ కేసుగా రిపోర్ట్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 15వ తారీఖు నుంచి తప్పితే 16 వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మన పోలీస్ ఏంటంటే వెతుక్కుంటా, అక్కడ కాలువ ఉంది, సో కాలువని వెతుక్కుంటా ఏమైనా కాలువలో పడేశారా ఆమెని చనిపోవడం, లేదంటే అక్కడ మునిగిపోయిందా, ఏమైనా డ్రౌన్ అయిపోయిందా అని వెళ్తూ ఆలమూరు లోకల్ దగ్గర ఈ డెడ్ బాడీ ఫైండ్ అవుట్ చేశారు. సో ఆ మిస్సింగ్ కేసుని 174గా ఆల్టర్ చేశారు. చేసిన తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇది రేపు జరిగే అవకాశం ఉంటుంది అని మనకి ఇచ్చిన తర్వాత పోలీసు చాలా బాగా పనిచేశారు. సిఐ కడియం కానీ ఎస్ఐ కానీ ఇమీడియట్గా చాలా హీనస్ క్రైమ్, సొసైటీలో ఇలాంటి దారుణమైనటువంటి నేరాలు జరగకూడదు కాబట్టి దాన్ని డిఎస్పి సౌత్ మేడం రవికిషోర్ మేడంకి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడం జరిగింది. దాంట్లో లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా నిందితుల్ని పట్టుకోవడానికి మనకి అది 30వ తారీఖున వారు దొరికేదాకా పూర్తిగా మర్డర్ అండ్ రేప్ కింద మనకి తెలియదు. 30వ తారీఖుని ఎంఆర్ఓ దగ్గర వాళ్ళు సరెండర్ అవుతా ఈ కన్ఫెస్ చేశారు. ఈ ఎంటైర్ దీన్ని ప్రెషర్ పెట్టడం వల్ల అక్కడ ఉండే డైలీ వేజెస్ లేబర్ని మనం అందరినీ పిలిచి అడుగుతా పోతే అక్యూజ్డ్ భయపడి ఈ సరెండర్ వచ్చి ఈరోజు ఆ నేరానికి సంబంధించి క్రైమ్కి సంబంధించి తీర్పు విడుదల చేయడం జరిగింది. తీర్పు అందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, 4 ముద్దాయిలకి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్. కొత్త బిఎన్ఎస్ చట్టంలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే టిల్ డెత్, వారు చనిపోయేదాకా